యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సమయంలో ఈ ప్రోగ్రాం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను ముందుగా స్తుతులు చెల్లిస్తున్నాను. ఆత్మీయ జీవితం అనేటువంటి ప్రోగ్రాము మీ జీవితాలంతో ఆత్మీయ మేలుతో నింపబడాలని మేము కోరుచున్నాం. ప్రభునందు ప్రియులారు, ఈ సమయంలో యేసు ప్రభు వారు భూమి మీద శరీరధారికి జీవించిన దినాల్లో ఆయన యొద్దకు శాస్త్రులు పరిచయులు ఒక సమస్యను తీసుకొచ్చినప్పుడు ప్రభువు బోధించినటువంటి ఆ మాటలో ఉన్నటువంటి ఒక భావాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ సమయంలో తీర్పుతో మార్పు చెందితే శిక్ష ఉండదు అనేటువంటి విషయాన్ని మనకి ఆ యొక్క సందర్భం జ్ఞాపకం చేస్తుంది. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 3వ వచన భాగం నుండి 11వ వచన భాగాల్లో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకి నాయకులుగా ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ప్రభు ఎదుట నిలవబెట్టి ఆయన్ని ఈ విధంగా ప్రశ్నించారు. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకు వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బాధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టివారిని రాళ్ల రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మాకు ఆజ్ఞాపించును గదా, ఆయనను నీవేమి చేయుచున్నావని ఆయన్ను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన్ను శోధించుచు ఇలాగడిగిరి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ప్రభు ఎదుటి నిలవబెట్టి, మాకు మోషే ధర్మశాస్త్రంలో ఎవరైతే వ్యభిచారం చేస్తారో వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి నియమం ఉంది కదా, మరి ఈ విషయంలో నీవేమి తీర్పు చెప్తావు అనే విషయాన్ని ప్రభువుని వారు అడిగారు. వారు అడగడంలో వారి ఉద్దేశం ఏంటంటే, ప్రభుని శోధించాలని ఆలోచన చేసి పదే పదే అడిగారు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండును. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండును. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయలుదేరి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసమ్మా, వారెక్కడ ఉన్నారని, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఈ సందర్భంలో ఉన్నటువంటి కొన్ని మాటల్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రభునందు ప్రియులరా, తీర్పుతో మార్పు చెందితే శిక్ష లేదు అనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతున్నది. అయితే శాస్త్రులు పరిచయులు ఆ స్త్రీని తీసుకొచ్చి, ధర్మశాస్త్రంలో మాకు ఇలా వ్రాయబడి ఉన్నది కదా, మోషే ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా, వ్యభిచారం చేసినటువంటి వారిని రాళ్లతో చావగొట్టాలని ఉంది కదా అని అక్కడ ప్రశ్నించారు. ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతి ఏమిటి, వీళ్ళు ప్రభుతో మాట్లాడుతున్న సంగతి ఏంటని మనం గమనించినట్లయితే, లేవియాకాండము 20వ అధ్యాయము 10వ వచన భాగంలో ఉన్నటువంటి ఒక మాటను మనం గమనించినప్పుడు అక్కడ ఏం చెప్పబడిందంటే, వ్యభిచారం చేస్తూ ఎవరైనా దొరికినట్లయితే ఆ వ్యభిచారం చేసినటువంటి స్త్రీని పురుషుని కూడా తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రం బోధించబడింది. ఎందుకంటే అటువంటి చెడు ప్రజల్లో జరగకుండా వారిని దేవుడు బుద్ధి నేర్చుకోవడానికి, జ్ఞానం నేర్చుకోవడానికి వాళ్ళని ఆ విధంగా కొట్టి చంపమని చెప్పాడు. కానీ ఇక్కడ వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటంటే, వీళ్ళు పక్షపాతం అనేటువంటి చూపించారు. అక్కడ ఉన్నటువంటి పురుషుని విడిచిపెట్టి కేవలం స్త్రీని మాత్రమే తీసుకొచ్చి ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెని రాళ్లతో కొట్టి చంపాలి కదని
ప్రభు దగ్గర ఒక నేరాన్ని వాళ్ళు మోపుచున్నారు. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే అక్కడికి వచ్చినటువంటి వారు పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు కూడా అక్కడ కనపడుతున్నారు. ప్రభు వాళ్ళకి చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆయన అన్నాడు, మీలో పాపము లేనివాడు ఎవరైనా సరే మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పారు. అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే పెద్దవారు ఆ మాట విని అక్కడ ఒక నెంబర్ వేయబడింది. దాన్ని గమనించినట్లయితే మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే, వారి యొక్క మనస్సాక్షి గద్దించింది. ఎందుకంటే వారందరూ కూడా పాపములోనే ఉన్నారని అర్థమవుతుంది. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు కూడా పాపములో ఉన్నారంటే పాపంలో ఉన్నటువంటి వ్యక్తి, పాపం చేసిన వ్యక్తికి శిక్ష విధిస్తున్నారు వాళ్ళు. కనుక ఒక వ్యక్తికి శిక్ష విధించాలంటే పాపము లేని వ్యక్తి అయి ఉండాలి. కనుక లోకంలో మన యొక్క చట్టాలని లేదా మన యొక్క విధానంలో ఆలోచించినట్లయితే ఇక్కడ లోకం ఏం చేస్తుందంటే పాపంతో ఉన్నవాడికి శిక్ష విధించేస్తున్నాడు. ఒక మంచి వ్యక్తికి అన్యాయపు తీర్పులు లోకం తీరుస్తుంది. కానీ దేవుని యొక్క ఆలోచన చూసినట్లయితే దేవుడి పక్షపాతి కాదు మాట్లాడండి. ఆయన భక్తిహీనుల ఎడల కూడా పక్షపాతం చూపేవాడు కాదు. ఆయన ఒక క్రమం ఉంది. ఆయన సర్వలోక న్యాయాధిపతి అని చెప్పబడింది. ఈ సర్వలోకానికి న్యాయాన్ని తీర్చేటువంటి వాడు దేవుడు. కనుక ఇక్కడ గమనించినప్పుడు రెండో విషయం వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపము కలిగినటువంటి వారు అందరూ కూడా వచ్చి ఆ స్త్రీ పాపం చేస్తుంది కనుక ఆమెను మేము చంపుతాం రాళ్లతో కొట్టి అంటున్నారు. కనుక ప్రభు మాట్లాడిన మాటకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. మీలో పాపము లేని వాడు ఎవడైనా సరే మొట్టమొదటిగా రాయి వేయమని చెప్పినప్పుడు వాళ్ళందరూ తిరిగి వెళ్ళినట్లుగా ఇక్కడ వాక్య భాగాన్ని చూస్తున్నాం. మూడవదిగా యేసు ప్రభు వారు అంటున్నారు, అమ్మ వాళ్ళు ఎవరు నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని చెప్పింది. అందుకు యేసు ప్రభు అన్నారు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి పాపము చేయకమని ఆమెతో చెప్పను. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారికి శిక్ష విధించే అధికారం ఉంది, శిక్ష విధింపని అధికారం కూడా ఆయన కలిగి ఉన్నాడని అర్థమవుతుంది. యేసుక్రీస్తుకి శిక్ష విధించేటువంటి అధికారం ఎవరిచ్చారు? ఆలోచన చేసినట్లయితే నేను నీకు శిక్ష విధింపనని చెప్పాడు ఆయన. అంటే ఒక పాపికి శిక్ష విధించాలంటే పాపము లేని వాడు మాత్రమే విధించగలడు. యేసుక్రీస్తు పాపము లేనటువంటి వాడు. ఆయన ఏ పాపము కూడా చేయనటువంటి వ్యక్తి. ఈ లోకానికి మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా ప్రభు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆ నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి వాడిగా యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచన భాగంలో ఈ మాటలు మనం గమనించగలుగుతున్నాం. కనుక ఈ సమయంలో రెండు విషయాలు మనము ఆలోచించేద్దాం. యేసు ప్రభు ఆమెకి ఎందుకు శిక్ష విధించలేదు? శిక్ష విధింపకూడనటువంటి అధికారం ఆయన కలిగి ఉన్నాడా? శిక్ష విధించే అధికారం ఆయన కలిగి ఉన్నాడా అని గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇలా తెలియజేస్తుంది. యేసు ప్రభుకి శిక్ష విధించే అధికారం ఆయనకు ఉందని చెప్పబడుతుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచన భాగాన్ని గమనించినట్లయితే శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులను లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును చెప్పబడింది. యేసుక్రీస్తుకి శిక్ష విధించే అధికారం ఉంది. ఎందుకు శిక్ష విధించే అధికారం ఆయనకు ఉందంటే ఆయన అందరి కొరకు చనిపోయినటువంటి వాడు. పాపులైనటువంటి మానవుల కొరకు, వారి యొక్క పాపాలు క్షమాపణ దయచేయడం కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన పాపి యొక్క పాపాన్ని ఆయన శరీరమందు మోసుకున్నాడు. ఆయన పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచన భాగాన్ని కూడా గమనించగలిగితే మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకునను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తుకి శిక్షించే అధికారం ఎలాగొచ్చిందంటే ఆయన శిక్ష విధించేవాడు ఆయనే. ఎందుకంటే ఆయన అందరి కొరకు చనిపోయాడు. ఎందుకొరకు చనిపోయాడంటే మనము పాపముల విషయమే చనిపోయి
నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకున్నాడని పేతురు తెలియజేస్తున్నాడు. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళి యొక్క పాపములను ప్రభు శరీరం మీద మోపాడు తండ్రి అయిన దేవుడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి వారు కూడా నశించిపోకుండా నిత్య జీవానికి పాత్రలుగా వాళ్ళు ఉండాలని, వారు మార్పు చెంది శిక్ష లేనటువంటి వారుగా వాళ్ళు ఉండాలని, ప్రభువును బట్టి వాళ్ళు మార్పు చెందాలని దేవుడు ముందుగానే లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తుని లోకాన్ని పంపించి ఆ కుమారుని యందు సర్వమానవాళి యొక్క పాపమును ఆయన మోపాడు. ఆ పాపమునకు శిక్ష సిలువలో ఆయన విధించాడు. కనుక యేసుప్రభు యొక్క శరీరము మానవుల యొక్క పాపములను మ్రాని మీద మోసుకుని ఆ మ్రాని మీద ఆయన శిక్ష పొందాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని కూడా మనం ఈ సమయంలో గమనించగలిగినట్లయితే, పాప శరీరాకారముతో పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కనుక సర్వమానవాల యొక్క పాపములను ప్రభు శరీరం మీద దేవుడు మోపి ఆ శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. కాబట్టి సర్వమానవాల యొక్క పాపములను యేసుప్రభు యొక్క శరీరము మోసుకున్నది, యేసుప్రభు యొక్క శరీరము శిక్ష విధించబడింది. కనుక మన కొరకు, మన పాపాల కొరకు ఆయన శిక్ష విధించబడ్డాడు, శిక్ష పొందాడు. కనుక ఈనాడు పాపము చేసినటువంటి వారి నిమిత్తము శిక్షించేటువంటి అధికారము తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకి అనుగ్రహించారు. యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 22వ వచన భాగము నుండి 24వ వచన భాగాలు మనం గమనించగలిగితే ఇలా చెప్పబడుతుంది, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచుడు. కనుక ప్రభునందు ప్రియులారా, తండ్రి ఎవరకు తీర్పు తీర్చట్లేదు కానీ యేసుక్రీస్తే తీర్పు తీర్చి శిక్షించేటువంటి అధికారము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన చేసినటువంటి బలియాగము సర్వమానవాళి కొరకు సిలువలో సర్వమానవుల యొక్క పాపములు ఆయన మోయటాన్ని బట్టి సర్వమానవుల యొక్క పాపములకు పరిహార నిమిత్తం ప్రభు శరీరము శిక్షించబడింది కనుక ప్రభువుకి అధికారం ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. కనుక ఈనాడు శిక్ష విధించేవారు ఎవరంటే యేసుక్రీస్తు అని చెప్పబడుతుంది. కనుక ఆనాడు అక్కడ స్త్రీని క్షమిస్తున్నాడు ఆయన. ఇక నువ్వు పాపం చేయొద్దు, నువ్వు మార్పు చెందు, నువ్వు మార్పు చెందితే నీకు శిక్ష లేదు. కనుక అక్కడ ప్రభు తీర్పు తీర్చినటువంటి తీర్పుతో మార్పు చెందినటువంటి ఆ స్త్రీ, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ మరి శిక్ష లేని స్థితిలోనికి వెళ్ళింది. ఈనాడు ప్రభునందు మరి నమ్ముతున్నటువంటి మనల్ని శిక్షించేవాడు ఎవరంటే యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆ శిక్షలోని తప్పించబడాలంటే మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో, ఏ విధంగా ప్రభు యొక్క మాటకు మనం లోబడాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈ సమయంలో ఎవరు శిక్షిస్తారంటే యేసుక్రీస్తు వారే శిక్షించే అధికారం ఆయన కలిగి ఉన్నాడు, రక్షించే అధికారం కూడా ఆయనే కలిగి ఉన్నాడని గ్రంథం చెప్తుంది. రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు అసలు ఎవరికి శిక్ష విధించబడుతుంది, ఎందుకొరకు మానవుడికి శిక్ష వస్తుందనే విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది. మొదటి మాట, పాపం చేసినటువంటి వారికి శిక్ష. ఎవరైతే పాపం చేస్తున్నారో ఆ పాపానికి శిక్ష ఏంటంటే మరణమని చెప్పబడింది. కనుక దేవుని వాక్యంలో మనం అనేకమైన విషయాలు గమనించగలుగుతున్నాం. క్రొత్త నిబంధన బోధిస్తుంది, పౌలు చెప్పాడు రోమపత్రిక 3:23లో అందరూ పాపం చేస్తనే మాట ఉంది. దేవుడైతే నరుల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, పాపం లేనటువంటి వారుగా పుట్టించారు. కానీ మానవుడు తంత్రాలు కల్పించుకుని, వివిధమైన తంత్రములు కల్పించుకుని వారు పాపంలో పడ్డారు. కనుక పాపానికి శిక్ష అనేటువంటిది మరణం అనేటువంటి శిక్షగా కనపడుతుంది. కనుక యేసు ప్రభు ఎవరిని శిక్షిస్తారంటే పాపము చేస్తున్నటువంటి వారిని. పాపానికి శిక్ష ఉంది కనుక మనిషి అనేక విధాలుగా పాపాన్ని తెచ్చుకుంటున్నాడు. ఆ పాపాన్ని బట్టి మరణ శిక్ష, పాపానికి శిక్ష మనిషి తెచ్చుకుంటున్నాడు అనే విషయాన్ని దైవ గ్రంథం తెలియజేస్తుంది. రెండవ సంగతిని మనం ఆలోచన చేద్దాం. ఎవరికి శిక్ష అనే విషయాన్ని మనం గమనించినట్లయితే నరహంతకులకు శిక్ష అని దేవుని గ్రంథం తెలియజేస్తుంది.
పాత నిబంధన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన సంగతి మనం గమనించినట్లయితే సంఖ్యాకాండము 35వ అధ్యాయము 16-18 వచ్చిన భాగాలు చూసినప్పుడు ఒక మనుషుడు ఇనుప ఆయుధాన్ని తీసుకుని మరొక మనుషుని చచ్చే విధంగా కొట్టినట్లయితే ఆ చంపినటువంటి వ్యక్తికి మరణ శిక్ష విధించాలని ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు వాళ్ళకి. అంటే దేవుని యొక్క తీర్పు ఏంటంటే నరహంతకులకు మరణ శిక్ష అని చెప్పబడింది. కనుక యేసుప్రభు ఎవరిని శిక్షిస్తారంటే నరహంతకులను శిక్షిస్తాడు. ఇతరుల్ని ఎవరైతే చంపుతున్నారో, ఒక మనిషి మరో మనిషిని చంపినట్లయితే అతడు నరహంతకుడిగా మారిపోతున్నాడు. ఆ నరహంతకుని యందు నిత్య జీవం లేదు అని చెప్పబడింది. నరహంతకులకి శిక్ష ప్రభు విధిస్తున్నారు అనే సత్యాన్ని, అధికారం ఆయన కలిగి ఉన్నాడనే సత్యాన్ని మనం గుర్తించాలి. మూడవ సంగతిని మనం ఆలోచన చేసినట్లయితే తప్పు మార్గంలో ఎవరైతే నడుస్తున్నారో, ఎవరైతే తప్పు మార్గంలో నడిపిస్తున్నారో వారిరువురికి కూడా శిక్ష ఉంటుందని దైవ గ్రంథం మనకి తెలియజేస్తుంది. పాత నిబంధనల ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక మాట మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 3-5 వచ్చిన భాగాల్లో తండ్రి అయిన దేవుడు ఇలా వ్రాయించాడు మోషే ద్వారా. ఏంటంటే అక్కడ అబద్ధ ప్రవక్తలు ఆనాటి కాలంలో ఉండేవారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి మాయా కథలు చెప్తూ, కల్పనా కథలు చెప్తూ వాళ్ళు ఏం చేసేవారంటే తప్పుడు మార్గాల్లోకి నడిపించేవారు. ఆ కళలు కనేవాడు కానీ, ఆ అబద్ధ ప్రవక్త కానీ ఏదైనా ఒక అద్భుతాన్ని కానీ, ఒక సూచక్రియ కానీ చేసినా కానీ మీరు వారిని వెంబడించకుండా మీ దేవుడైనటువంటి యెహోవాను హృదయపూర్వకంగాను మనస్ఫూర్తిగాను మీరు దేవుడిని ఆరాధిస్తున్నారో లేదో, దేవుని వెంబడిస్తున్నారో లేదో దేవుడు తెలుసుకోవటానికి మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని అక్కడ చెప్పబడింది. కానీ అబద్ధ ప్రవక్త మాటలు నమ్మి అబద్ధ మార్గంలోకి వెళ్ళిపోయినట్లయితే, దేవుని మార్గాన్ని విసర్జించినట్లయితే వారికి శిక్ష విధించబడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే క్రొత్త నిబంధనలు కూడా పౌలు ఈ సత్యాన్ని చెప్పాడు క్రైస్తవులకి. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10-12 వచ్చిన భాగాలు గమనించినట్లయితే మనము దేవుని యొక్క సత్య మార్గాన్ని అనుసరిస్తున్నామో లేదో, దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులుగా ఉంటున్నామో లేదో తెలుసుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే మరి మోసము చేసేటువంటి శక్తి అబద్ధాలు బోధించే వారికి పంపిస్తున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందినట్లు మోసము చేసే శక్తిని దేవుడు, అబద్ధము నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడని పౌలు తెలియజేశాడు. కాబట్టి నేటి దినాల్లో అనేకమైన అబద్ధ మార్గాలు, అబద్ధ బోధలు ఎన్నో మన ముందు కనపడుతున్నాయి. కనుక ఇది సత్యమో కాదో, ఇది అసత్యమో అబద్ధమో మనమే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలించుకుని మనము తప్పుడు మార్గంలో ఉన్నామా, తప్పుడు బోధలు బోధించేటువంటి వారిలో మనం ఉన్నామా మనం గమనించుకోకపోతే ఒక దినాన్న యేసు ప్రభు చేత శిక్షించబడతారనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే భక్తిహీనులకు శిక్ష ఉంటుందని దైవ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే సామెతల గ్రంథం 11:21లో చెప్పబడింది ఏంటంటే భక్తిహీనులకు శిక్ష తప్పదు అని చెప్పబడింది మాట. భక్తిని కొనసాగించుకోకుండా భక్తిలో హీనత వచ్చినట్లయితే, నువ్వు భక్తిపరుడిగా జీవించవలసినటువంటి నీవు నేను భక్తిహీనమైన కార్యాలను బట్టి దేవునికి హేయమైన కార్యాలు చేసి భక్తిహీనులుగా మనం మారిపోయినట్లయితే భక్తిహీనులు ఖచ్చితంగా శిక్ష ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే 5వ మాటగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తప్పుడు మార్గాల నుంచి మనం సత్యంలోకి రాకపోయినట్లయితే, తప్పుడు విధానాల నుంచి మనము దిద్దుకోకపోయినట్లయితే శిక్ష విధించబడుతుందని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ఉదాహరణకి సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచ్చిన భాగాల్ని మనం గమనించగలిగితే సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతి. ఆయన దేవుని యొక్క మందిరములో యాజకత్వం చేసేటువంటి యాజకుడు. అతడు తనకిద్దరు కుమారులను కలిగి ఉన్నాడు. ఏలి యొక్క కుమారులు దేవుని సన్నిధిలో వచ్చేటువంటి స్త్రీలతో హేయమైన కార్యాలు చేసి పాపం చేశారు. ఈ సంగతి ఏలికి తెలిసినప్పటికీ కూడా తమ బిడ్డల్ని ఆయన గద్దించకుండగా, తమ బిడ్డలను సరిచేయకుండగా వారిని విడిచిపెట్టాడు. తనకి ఏం జరిగిందంటే దేవుని యొక్క శిక్షకి పాత్రలు అయిపోయారు.
ఏలీ కుమారులు నశించిపోయారు, ఏలీ కూడా నశించిపోయాడు. తన ఇంటి వారందరికీ కూడా శాపాన్ని తెచ్చుకున్నారు మాట అండి. కనుక ఈ మాటను బట్టి మనం గమనించవలసింది ఏంటంటే తప్పుడు విధానాల నుంచి సరిదిద్దుకోవాలా, తప్పుడు ఆలోచనలు సరిదిద్దుకోవాలా. కాబట్టి సేవకులైన వారు సరిదిద్దాలి, విశ్వాసులైన వారు సరిదిద్దుకోవాలి. కనుక ఈ విధంగా మనం చేసుకోకపోయినట్లయితే ప్రభువు చేత, దేవుని చేత శిక్షించబడతామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది. అలాగే ఆరవదిగా మనం గమనించినట్లయితే వ్యభిచారాన్ని బట్టి మానవులకు శిక్ష ఉందని దైవ గ్రంథం చెప్తుంది. సామెతల గ్రంథం 6:29 వచ్చిన భాగంలో చూసినప్పుడు వ్యభిచార కారణాన్ని బట్టి దేవుడు శిక్షిస్తాడు మాట్లాడండి. క్రొత్త నిబంధన మనం గమనించగలిగితే రక్షణ పొందినటువంటి బిడ్డలు ప్రభు యొక్క శరీరంలో అవయవాలుగా కట్టబడ్డాం. కనుక ఈ యొక్క అవయవమును తీసుకెళ్ళి వేషితో నేను కలుపుతున్నానని పౌలు చెప్తాడు మాట్లాడండి. కనుక ప్రత్యేకింపబడినటువంటి దేవుని పిల్లలు మరి చెడు కార్యాలకు దూరంగా ఉండాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి. కనుక వ్యభిచార కారణాన్ని బట్టి శిక్ష ఉంటుంది మాటండి. అందుకే అక్కడ స్త్రీతో కూడా మనం ప్రభు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే స్త్రీని తీసుకొచ్చి వ్యభిచార కారణాన్ని బట్టి మరి మోషే రాళ్లతో కొట్టి చంపమన్నాడు కదని ప్రభు దగ్గర చెప్పారు. కానీ ఆ స్త్రీ మార్పు చెందింది, ప్రభుని చూడగానే ప్రభు యొక్క మాటలకు మార్పు చెందింది. కనుక ప్రభు ఆమెను క్షమించి ఇక నువ్వు పాపం చేయకుండా ఉండమని అక్కడ బోధించినటువంటి బోధని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, మరొక మాటను మనం గమనించినప్పుడు తీతు పత్రిక 3:11 వచ్చిన భాగాన్ని కూడా గమనించినట్లయితే సత్యాన్ని ఎరిగి, సత్య మార్గాన్ని ఎరిగి మరి దేవుని యొక్క మాటకు లోబడకుండా ఎవరైతే ఆ అసత్యానికి లోబడుతున్నారో, అబద్ధ మార్గాలకు వెళుతున్నారో అట్టివారు కూడా శిక్షకు పాత్రులని దేవుని వాక్యం చెప్తుంది. తీతు పత్రిక 3:10-11 వచ్చిన భాగం, మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించము. కాబట్టి అబద్ధ మార్గాల్లో, అబద్ధ బోధల్లో ఉన్నటువంటి వారికి ప్రేమతో మనం సత్యాన్ని చెప్పాలి. ఒకవేళ సత్యాన్ని వాళ్ళు అంగీకరించకపోయినట్లయితే అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేస్తున్నాడని నీవెరుగుదు అని చెప్పాడు. కాబట్టి 7 కారణాలు మనం ఆలోచన చేస్తాం. యేసు ప్రభు ఎందుకు శిక్షిస్తాడంటే పాపం చేస్తున్న వారిని శిక్షిస్తాడు, నరహంతకులను శిక్షిస్తాడు, తప్పు మార్గంలో నడుస్తున్న వారిని, నడిపించే వారిని శిక్షిస్తాడు, తప్పు దిద్దుకున్నటువంటి వారిని, సేవకుడైనా సరే విశ్వాసులైనా సరే వారిని శిక్షిస్తాడు, భక్తిహీనులను శిక్షిస్తాడు, అలాగే వ్యభిచారం పనులను బట్టి పాపం చేస్తున్న వారిని శిక్షిస్తాడు, అలాగే తప్పు మార్గాల్లో కొనసాగుతున్నటువంటి వారిని, తప్పు మార్గం నుండి సత్య మార్గం రానటువంటి వారిని ఆయన శిక్షిస్తాడని దేవుని గ్రంథం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కనుక శిక్షించే అధికారం ఎవరికి ఉందంటే యేసు ప్రభువుకు ఉంది. ఏ విషయాలు శిక్షిస్తాడంటే కొన్ని కారణాలు మనం చూసాం. కనుక అక్కడ యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినటువంటి సందర్భంలో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ప్రభు చెప్పాడు, ఇక నీవు పాపము చేయొద్దు. కనుక ప్రభు యొక్క తీర్పుతో ఎవరైతే మార్పు చెందుతున్నారో అట్టి వారికి ఇక శిక్ష లేదు. దేవుని వాక్యం చెప్తుంది. రోమపత్రిక 8:1 గమనించగలిగితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కనుక ప్రభునందు ఉండాలన్నమాట. ప్రభుకి వేరుగా మనం ఉన్నట్లయితే మనం శిక్షలో వెళ్ళిపోతాం. కానీ ప్రభునందు మనం ఉండాలంటే మనం పాపాన్ని విడిచిపెట్టాలి, మన యొక్క పాపాలని ఒప్పుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 1-2 వచనాలు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. కాబట్టి పాపాలను విడిచిపెట్టాలి. ఆ స్త్రీ పాపాన్ని విడిచిపెట్టింది, పాపం చేయొద్దు అని చెప్పబడింది. కనుక తన పాపాన్ని విడిచిపెట్టింది. ఒకప్పుడు పాప జీవితం కలిగినటువంటి స్త్రీ ప్రభు యొక్క మాటకి, ప్రభు యొక్క తీర్పుకి లోబడింది, తను మార్పు చెందింది. కాబట్టి శిక్ష లేనటువంటి స్థితిలో ఆమె ఉన్నదనేటువంటి సత్యాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గమనించాలని దేవుని గ్రంథం మనకి తెలియజేస్తుంది. కనుక తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని ప్రేమించి ఈ లోకానికి మనల్ని పంపించి సర్వమానవాళి యొక్క పాప పరిహార నిమిత్తం ఒక మార్గాన్ని దేవుడు మనకు చూపించాడు. కనుక ప్రభువు ద్వారా దేవుని యొక్క మాటలను బట్టి,
అందుకే తండ్రి దేవుడు మనకేం చెప్పాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యొక్క మాటలు మీరు వినండి అన్నాడు. యోహాను సువార్త 5:24లో అదే సత్యం చెప్పబడుతుంది. ప్రభు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు, వాడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మరణ శిక్ష నుండి తప్పించబడాలంటే కేవలము అది యేసుప్రభు యొక్క మాటకు మాత్రం మనం లోబడాలి, ఆయనకు లోబడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. కనుక తీర్పుతో మనం మార్పు చెందితే శిక్ష ఉండదు మాటండి. కనుక యేసుప్రభు 2017 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే శిక్షించడానికి కాదు కానీ రక్షించడానికి వచ్చాడు. మరలా ఇప్పుడు రెండోసారి ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు రక్షించడానికి కాదు కానీ రక్షణ పొంది సరిగా ఉన్నటువంటి వారిని, రక్షణకు దూరంగా ఉన్నటువంటి వారిని, పాప కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారిని, దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో ఉన్నటువంటి వారిని మరి శిక్షించి ఎవరైతే ఆయన యొక్క రక్షణలో ఉన్నారో అట్టి వారు నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళడానికి. కనుక ఇప్పుడు యేసు ప్రభు కరుణామయుడు, ప్రేమమయుడు అనే ఆలోచనతో మనం ఉండి ఆయన శిక్షకుడిగా మనం చూడకపోయినట్లయితే మరి ఆయన యొక్క రెండో రాకల్లో శిక్షకి బలైపోతారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యోధ గోత్ర సింహం వలె ఆయన వస్తున్నాడని చెప్పబడింది. పాపాన్ని కనుక మనం విడిచిపెట్టకపోతే, పాపంలోనే కనుక మనం ఉన్నట్లయితే మనకి ఇంకా క్షమాపణ దొరకదు. కానీ ఆ స్త్రీ విషయం మనం చూసాము, ఆమె వ్యభిచారమైనటువంటి పాపంలో ఉన్నది. కానీ ప్రభు యొక్క బోధన బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి ఆమె మార్పు చెందింది. కనుక నా ప్రభునందు నా ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనం మార్పు చెందుదాం. శిక్ష లేని స్థితిలో మనం ఉందాం. అట్టి ప్రేమ, అట్టి కృప ప్రభు మనందరి జీవితంలో దయచేయాలని కోరుచు మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనములు. అత్యంత కృప కనికరము కలిగినటువంటి పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటలు మా జీవితంలో మేలుకరంగా మరి రక్షణకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. విన్నటువంటి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఈ సమయంలో కార్యక్రమాలను నాకు ప్రోత్సహించిన మా స్థానిక సంఘాన్ని, ఆర్థిక చేతునిచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించండి తండ్రి. మాకు సహకారం ఛానల్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మీరు దయచేయమని కృపచేయమని స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు.